ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మన యొక్క అంశము సంఘము. అంటే సంఘం గురించి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము ఎక్కడికి చేర్చబడ్డామో, మనము ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడికి వచ్చి ఉన్నామో అనేటువంటి విషయాన్ని మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి సంఘము అనేటువంటి అంశంతో ఈ రోజున మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి దానిలో బ్రాకెట్లో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు సంఘము అని కూడా పెట్టబడింది. అంటే సంఘానికి మరి మరొక పేరు ఏమిటంటే పరలోక రాజ్యము, అదే విధముగా దేవుని రాజ్యము, అదే విధముగా క్రీస్తు రాజ్యము అనేటువంటి వివిధ పర్యాయ పదములు క్రీస్తు సంఘానికి ఇవ్వబడి ఉన్నవి. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏమిటంటే మరి సంఘము క్రీస్తు రెండవసారి ఈ లోకానికి మరి రెండవ రాకడ వచ్చిన సమయంలో ఏం జరుగుతుందంటే తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడట. మరి అప్పటి వరకు కూడా క్రీస్తు రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఆయన రాజ్య పరిపాలన చేయాలట. అంటే ఎక్కడ ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు? చాలామంది చెప్తూ ఉంటారు, ఆయన ఇక్కడ విడిచిపెట్టబడి ఉన్నవారు కింద విడిచిపెట్టబడతారు, ఆ తరువాత నీతిమంతులు మధ్యాకాశంలో కొనిపోబడతారు, అక్కడ ఆయన రాజ్యపాలన చేస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అనేటువంటిది చాలా భిన్నమైనటువంటి బోధన మన మధ్య ప్రకటిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు చెప్పబడతా ఉంది. శిష్యులకి చెప్తూ ఉన్నాడు, తండ్రి మహిమగల సింహాసనం అంటే కుమారుడు కూర్చున్నప్పుడు మీరు కూడాను ఆ 12 సింహాసనం ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అనేటువంటి విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకేమిటి ప్రయోజనం అని అడిగిన సందర్భంలో మరి అయితే ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి వారు తీర్పు తీర్చారా? క్రీస్తు వారు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడా అంటే మహిమగల సింహాసనం మీద తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు ఇప్పుడు. అదే విధముగా ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 12 మంది శిష్యులు తీర్పు తీర్చేశారు. ఎలా తీర్పు తీర్చారు అంటే సువార్త ద్వారాగా. దీనినే క్రీస్తు న్యాయపీఠము అంటాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అని అంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మరి సంఘములో జరుగుతున్నది క్రీస్తు యొక్క రాజ్య పాలన జరుగుతూ ఉంది. ఆయన రాజుగా ఉన్నాడు. ఈ భూమి మీదనే క్రీస్తు తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అది కనిపించినటువంటి రాజ్యము. దానిలోకి ప్రవేశించిన వారికే అది చెందుతుంది, వారికి అర్థమవుతుంది ఆ రాజ్యం యొక్క విలువ ఏమిటో. ఆ యొక్క సంఘము గురించి, ఆ యొక్క రాజ్యము గురించి మరి చాలా స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అనేకమైనటువంటి అబద్ధ బోధలు మన మధ్య ప్రకటిస్తూ ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని, అప్పుడు యేసుక్రీస్తు రాజుగా వస్తాడు అని, మరి శ్రమలు వస్తాయని, 7 ఏళ్ళు శ్రమలు అని చెప్పేసి అని చాలా భిన్నమైనటువంటిది, బైబుల్కి విరోధమైనటువంటి బోధ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి బోధలన్నింటినీ కూడా ఖండించడానికి, అదేవిధంగా ఆ బోధలు చేస్తున్న వారిని హెచ్చరించడానికి మరి ఈ వాక్యాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. సంఘము అంటే మనం అనుకుంటూ ఉన్నాం ఏమిటది? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, దానినే క్రీస్తు సంఘము. మరి యొక్క సంఘము యొక్క రాజ్యము గురించి మనం తెలుసుకోవాలంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22-25 వచనాల్లో మరి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది ఏమిటంటే 24వ వచనంలో చెప్తూ ఉన్నాడు, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా
తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఆయనకి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు, అప్పుడు అంతం వస్తూ ఉంది. మరి ఇది బైబిల్ పరంగా బైబిల్ చెప్తున్నటువంటి మాటలు, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. అయితే మనము రకరకాల సిద్ధాంతాలతోటి వాళ్ళు ఆత్మ సంబంధంగా జన్మించలేదు కాబట్టి మరి ఆత్మ సంబంధమైన సంగతులతో చదువు చూసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా జన్మించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఏమిటో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏమిటో స్పష్టంగా అర్థమయ్యేది. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం చెప్తూ ఉన్నాడు? సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, అంటే యేసుక్రీస్తుకి ఈ లోకంలో భూమి మీద సర్వ అధికారాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆయన ఈ పరదైసుకి వెళ్ళటానికి ఒక వ్యక్తికి ఒక సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. సిలువలో ఉన్నాడు దొంగ. ఆ దొంగ ఏ స్థితిలో ఉన్నాడు అంటే సిలువ పైన కొన ఊపిరితోటి చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకొక దొంగ చనిపోయినా కానీ నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, అతడు నిత్య నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి ఇద్దరు దొంగల విషయంలో ఒక దొంగ అడుగుతున్నాడు, మరి సిలువ పైన వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచూ ఏమంటూ ఉన్నాడు? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. చూడండి, అంటే ఆ దొంగకి అర్థమైపోయింది, ఆయనకి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ తండ్రి దేవునికి ఆ రాజ్యాన్ని అప్పగించు, ఆ రాజ్యంలో నేను ఉండాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఆయన యొక్క రాజ్యం ఉంటుంది, ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు, ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తే నేను కూడా నిత్య జీవాన్ని పొందుతాను అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో మరి సిలువ పైన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక దొంగ అడిగినప్పుడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి విషయాన్ని ఆ దొంగకి మరి భరోసా ఇచ్చినటువంటి సందర్భము. మరి ఎందుకు ఆ దొంగ గ్రహించినప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ సిలువ పైన ఉన్న దొంగ గ్రహించినప్పుడు సంఘంలో చేర్చబడినటువంటి నీవు నాది క్రీస్తు సంఘం అండి అని చెప్పుకుంటున్నటువంటి నీవు ఎప్పుడో వచ్చింది రాజ్యం అని చెప్పుకుంటూ ఉన్నావా? 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అప్పుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్తే నరకానికన్నా వెళ్ళాలి, లేదంటే పరదేశంలో కన్నా వెళ్ళాలి. ఈ 2 చోట్లకి నువ్వు వెళ్తావు, కానీ ఇంకొక ప్రదేశం అంటూ ఏమీ లేదు. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరదేశు, రెండవది యాతనాకరమైనటువంటి స్థలము, నిత్య నరకము. మరి 2 స్థలాల్లోకి నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన తర్వాత పరిస్థితిని నువ్వు గమనించుకున్న తర్వాత మరి నీ స్థితి ఎలా ఉంటుంది? ఆ మోక దొంగ ఏమో పరదేశంలోకి యేసుక్రీస్తు వెళ్ళిన చోటికి విశ్రాంతి పొందడానికి వెళ్ళిపోయాడు. ఇంకొక దొంగ ఏం చేసి ఉన్నాడు? నిత్య నరకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నాడు. మరి అందుకనే భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ కాలంలో యేసుక్రీస్తు వారికి సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన సర్వాధికారం, ప్రధానుల మీదను అధికారుల మీదను అందరి మీదను కూడా ఆయన సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి క్రీస్తు రాజ్యము భూమి మీద ఉన్నది, అదే సంఘము, అదే దేవుని రాజ్యము, అదే పరలోక రాజ్యము, అదే క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తావు ప్రియ సహోదరి సహోదరుడా? మరి గమనించాలి. ఇటువంటి గమనిక లేకుండా, ఇటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా, స్పష్టమైనటువంటి గమ్యమైనటువంటి అవగాహన లేకుండా నువ్వు ఎలా నిత్య జీవానికి వెళ్తావు? స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి కదా. మరి అవగాహనే కల్పించాలనే ఉద్దేశంతో మరి సంఘము అనేటువంటి విషయంతో, సంఘం అనేటువంటి అంశంతో మీ మధ్యకి ఈరోజు రావడం జరిగింది. ప్రియులారా, మరి ఏం జరుగుతుంది అంటున్నాడు? ఈ యొక్క అధికారాన్ని కొట్టివేస్తాడట. సమస్తమైనటువంటి అధికారాన్ని కొట్టివేసి ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఏదైతే రాజ్యం అని చెప్పుకుంటూ ఉన్నామో, ఏదైతే సంఘం అని చెప్పుకుంటూ ఉన్నామో, అటువంటి దానిని ఏం చేస్తున్నాడు? తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. ఎందుకంటున్నాడంటే, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అంటే ఇక్కడ అంధకార సంబంధమైన శక్తులు
ఉన్నవి. ఈ లోక అధికారి అయినటువంటి సాతాను ఒక అంధకారమైనటువంటి శక్తి. అంటే ఆ శక్తికి లోబడి, ఆ యొక్క అంధకారమైనటువంటి సాతాను క్రియలకు లోబడి ఉన్నవారి అందరినీ కూడా ఏం చేయాలంటున్నాడు? పాదముల క్రింద ఉంచాలి అంటున్నాడు. అప్పటి వరకు ఏం చేస్తాడంట? క్రీస్తు రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ప్రియులారా, మరి ఈ విధముగా క్రీస్తు రాజ్యము మరి దేవునికి అప్పగిస్తాడు అనేటువంటి విషయం అయితే మనకి లేఖనాల ద్వారా అర్థమైంది. అయితే ఆ రాజ్యము గురించి చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత ఊర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము అంటున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యమును, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అంటున్నాడు. ఏదైతే చెప్పబడుతూ ఉందో ఈ లోక రాజ్యములో ఉన్నటువంటి వారు కానీ, ప్రభు రాజ్యము అని చెప్తున్నటువంటి దాని కానీ, అవన్నీ కూడా ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. మరి అయితే ఆ రాజ్యము ఎవరు? సంఘం అంటే ఎవరు? మనం అనుకుంటూ ఉంటాము సంఘము అంటే, రాజ్యము అంటే ఒక హస్తకృతమైనటువంటి 4 పునాదుల మీద 4 గోడలతో నిర్మితమైనటువంటి దేవాలయమే సంఘము అని అనుకుంటూ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్పబడుతూ ఉందంటే సంఘము అంటే నీవే అని చెప్పబడతా ఉంది. రాజ్యము అంటే నీవే అని చెప్పబడతా ఉంది. అంటే నీకు రాజుగా ఎవరున్నారు? నీకు శిరస్సుగా ఎవరున్నారు అంటే నాకు క్రీస్తు రాజుగా ఉన్నాడు, నాకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగితే నీవు రాజ్యం అని, నీవే పరలోక రాజ్యం అని, నీవే దేవుని రాజ్యం అని, నీవే దేవుని సంఘం అని, నీవే క్రీస్తు సంఘం అని గ్రహించగలుగుతావు. మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, ఏమంటున్నాడు? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను. చూడండి ఎంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చదువుకుంటూ పోతున్నామంటే సరైనటువంటి పద్ధతి కాదు. చదువుతున్న దానిని మనం గ్రహించుకోవాలి. గ్రహించిన దానిని మనము ఆలోచనలో నెరవేర్పులో ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. అంటే మనుషులను ఏ విధంగా కొన్నాడు? యేసుక్రీస్తు వారు తన స్వరత్వం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు, రక్తంతో మనల్ని కొని ఉన్నాడు. అయితే ఇక్కడ అదే విషయం చెప్తున్నా, దేవుని కొరకు అంటున్నాడు. ఎవరి కొరకు కొన్నాడంట ఆయన? దేవుని కొరకు. దేవునికి రాజ్యాన్ని అప్పగించాలి. ఆయన క్రీస్తు ద్వారాగా అనేక మంది కుమారులు కావాలని దేవుని యొక్క రాజ్య సంకల్పము. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని కొరకు మనుషులను కొని అంటున్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేర్చితిని గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఈ రోజున మరి చెప్పబడుతున్నది వారికి ఒక రాజ్యముగాను అంటున్నాడు. దేవునికి ఎలా ఇచ్చాడన్నాడు? మనమే రాజ్యము, మనమే యాజకులుగాను చేర్చితిని గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరి నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను అనుసరిస్తున్న అనేక దూతల స్వరములు వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమునకు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందు, భూలోకమందును, భూమి క్రింద సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రములు అని చెప్పి ఉన్నారు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ 10వ వచనంలో? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు కొనబడ్డారు? క్రీస్తు రక్తం ద్వారా కొనబడ్డారు. ఎవరెవరిని కొనబడ్డారు అంటే రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకైన, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితిని గనుక వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు అనేటువంటి
విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎవరు అంటే మనమే. ఆ రాజ్యానికి ఎవరు రాజుగా ఉన్నాడంటే క్రీస్తు రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. నీవే సంఘము, నీవే రాజ్యము అనేటువంటి విషయాన్ని ఈనాడు గమనించుకోవాల్సినటువంటి విషయము ఎంతైనా ఉంది. మరి ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. అధికారము క్రీస్తుదాయింది. క్రీస్తు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజ్యమే సంఘము, క్రీస్తు సంఘముగా పిలువబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మరి యొక్క రాజ్యము గురించి చెప్పాలంటే ఈ రాజ్యము నాశనము లేనటువంటి రాజ్యము, యుగ యుగములు నిలిచేటువంటి రాజ్యము అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. మరి ప్రియులారా, మరి ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వారికి ఏమి అవసరమై ఉన్నది అంటే పరలోక సంబంధమైనటువంటి పిలుపు అవసరమై ఉన్నది. ఈ లోక సంబంధమైన పిలుపు పిలిస్తే భౌతికమైనటువంటి గృహాల్లో చేరడానికనో లేకపోతే వివాహాలు చేరడానికనో మరి ఈ లోకంలో పిలుస్తూ ఉంటారు. కానీ మరి పరలోక పౌరసత్వము కలగాలి అంటే, పరలోక పౌరస్థితిని మనం పొందుకోవాలంటే మన పిలుపు ఎక్కడి నుంచి సంబంధించిన పిలుపు మనది? అది పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఈ పరలోక సంబంధమైనటువంటి పిలుపు ద్వారాగానే సంఘంలో చేర్చబడతారు. దానిని ఏమంటారంటే సువార్త. మరి ఈ సువార్త ద్వారాగా పిలువబడిన వారే సంఘంలోనికి చేర్చబడిన వారు. అంటే ఈ సువార్త అంటే ఏమిటి? క్రీస్తు మృతులో నుండి ఏ విధంగా ఉందంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చదువుతూ ఉంటే అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసినటువంటి 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనంలో చెప్పబడతా ఉంది. ఏమిటంటే సువార్త అంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచూ ఉన్నాను. మీరు దానిని అంగీకరించితిరి. మీరు దానిని అంగీకరించితిరి. దాని అందే నిలిచి ఉన్నారు. దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఈబడిన ఉపదేశమును అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మొదట మీకు అప్పగించితని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరి కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా సువార్త ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించగలుగుతున్నాము అంటే, ఎవరైతే నిత్య జీవానికి అర్హత మరి తండ్రి అయిన దేవుని చేత ఆకర్షింపబడి ఉంటారో మరి వారు మాత్రమే నిత్య జీవానికి అర్హతను పొందుకొని ఉంటారు. ఎవరైతే సువార్తకు లోబడి ఉంటారో వారు మాత్రమే నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడతారు. ఎవరైతే దేవుని యొక్క లేఖనాలను గ్రహింపుకోవటానికి అవకాశం ఉండి మరి దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు మాత్రమే నిత్య జీవానికి అర్హతను కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి మనం చెప్పుకునేటువంటి ఈ సంఘము భౌతికమైనటువంటి కట్టడం అయితే కాదు, అది ఆత్మ సంబంధమైన శరీరమై ఉన్నది. ఏమై ఉన్నది? ఇది ఆత్మ సంబంధమైన శరీరమైనది. అది ఆత్మ సంబంధమైన దేవుని కుటుంబము. మరి అదే విషయాన్ని మనం చూసినట్లయితే కొర్నేలి ఇంటి వద్ద మరి జరిగినటువంటి సందర్భాన్ని మనం గ్రహించినట్లయితే అక్కడ ఏం జరిగింది? పేతురుని పిలిపించినప్పుడు కొర్నేలి ఇంటి వద్ద జరిగినటువంటిది అది ఎలాంటిది? వారు కూడుకున్నటువంటి స్థలం ఏమైనా దేవుని మందిరం లాంటిదా, లేకపోతే అక్కడ ఏదైనా దేవాలయం కట్టి ఉన్నదా అంటే అక్కడ ఏమీ లేదు. మరి కొర్నేలి ఇంటి వద్ద
మరి పిలువబడినప్పుడు పేతురు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాటలు కొర్నేలు ఏమని చెప్తున్నాడో ఒకసారి గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనంలో చెప్తూ ఉన్నాడు, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనే దేవుడు పక్షపాతి కాడు నిజముగా గ్రహించి ఉన్నాడు అని. అంటే అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి వద్దకు పేతురుని ఆహ్వానించినప్పుడు అది ఒక దేవాలయము కాదు, ఒక 4 హస్తకృతమైనటువంటి ఆలయము కాదు అక్కడ ఉన్నది. చూడండి, నీవు ఎక్కడికైతే వెళ్తున్నావో నీవే సంఘం అని చెప్పుకున్నాం, నీవే రాజ్యం అని చెప్పి ఉన్నాం, నీవే పరలోక దేవుని యొక్క రాజ్యము అని చెప్పుకొని ఉన్నాము. మరి పేతురు గారు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు, దేవుని ఎదుట మేము కూడి ఉన్నాము. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడే సంఘము, అదే సంఘము. నువ్వు వెళ్ళిన ప్రతి చోటల్లా నువ్వు దేవుని ఆరాధించేటువంటి ప్రతి చోట కూడా అది సంఘమై ఉన్నది, నీవే సంఘమై ఉన్నావు. సంఘము అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటగా ఇప్పుడు మేము అందరము దేవుని ఎదుటకు ఇక్కడ కూడి ఉన్నాము. వాస్తవానికి అక్కడ మరి వీళ్ళు కట్టినటువంటి కట్టడాల్లో ఏముంటాయి, మందసాలని రకరకాల కట్టడాలతోటి నిర్మించుకొని ఉంటారు. మరి ఆ కట్టడాలు అయితే అక్కడ ఏమి లేవు, హస్తకృతమైనటువంటి ఆలయం లేదు. అయితే పేతురు వెళ్ళగానే ఆహ్వానించినప్పుడు నీకేమి చెప్పమన్నాడు, మాకు తెలియపరచుము అన్నాడు. మరి అదే విధంగా ఎక్కడ కూడి ఉన్నామంటే దేవుని ఎదుట కూడి ఉన్నాము. కొత్త నిబంధన సంబంధించినటువంటి సంఘము అంటే నీవే సంఘం అని చెప్పబడతా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే అది సంఘము, ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా చెప్పబడతా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రియులారా, మరి ఈ విధముగా చెప్పబడుతున్నటువంటి ఈ సంఘము ఎలాంటిది అంటే, ఎలాంటిది సంఘము? నాశనము లేనటువంటి రాజ్యము, యుగయుగములు నిలిచేటువంటి రాజ్యము, అదే క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ సంఘము దేవుని యొక్క అనాది సంకల్పము. ఒక సంఘాన్ని దేవుడు నిర్మించాలి, దీనిలోనే నిర్మించాలి, నేను వారితో మాట్లాడాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని సంకల్పించి ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో అటువంటి వారితోటి పాపులుగా ఉన్నటువంటి వారు నీతిమంతులుగా చేర్చబడినప్పుడు వారితో నేను మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని ఈ సంఘము ద్వారాగా చెప్పాలనుకున్నటువంటి విషయం. దేవుని యొక్క అనాది సంకల్పమే సంఘము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుని భవిష్యత్ జ్ఞానమే ఈ యొక్క క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2వ వచనాలు చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పినది వ్రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానము, ఏది సంఘము. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రాంతాలు పొంతు, గలతీయ, కప్పదోకి, ఆసియా, బితుని అనే దేశంలందు చెదిరిన వారిలో చేరిన యాత్రికుల శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. అంటే సంఘము దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. ఆయన ఈ యొక్క భవిష్యత్తులో సంఘాన్ని నిర్మించాలి, దానికి క్రీస్తు రాజై ఉండాలి అని చెప్పేసి అని యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించి ఉన్నాడు మన కొరకు. మరి తన ద్వారాగా అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు కాబట్టి మరి ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. మరి పంపించిన వాడు మరి యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నాడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఉన్నాడు. మరి తండ్రి ఏదైతే చెప్పి ఉన్నాడో నేను అదే చేస్తూ ఉన్నానని చెప్పేసి అని మరి చేసినటువంటి తన యొక్క చిత్తాన్ని గ్రహించి మరి ఆ చిత్త ప్రకారంగా నడుచుకొని మనకి ఆయన అడుగు జాడలను మన ముందు ఉంచిపోయి ఉన్నాడు.
మరి ఆయన ఏ విధంగా తండ్రి చిత్తాన్ని జరిగించున్నాడో, మరి క్రీస్తు సంఘానికి ఎటువంటి చట్టం అనుగ్రహించబడినదో ఆ చట్ట ప్రకారంగా మనము కూడా నడవాలి, క్రీస్తు అడుగుజాడల్లో మనము కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తుని తండ్రి అయిన దేవుడు నియమించి ఉన్నాడు. మరి ఈ యొక్క నియామకాన్ని చూసినట్లయితే చూద్దాం. అపోస్తుల మత్తయి సువార్త 16:16 చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఎవరు అంటే, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. అంటే ఇక్కడ గమనించినట్లయితే మన సంఘము దేని మీద కట్టబడుతూ ఉంది? సంఘము దేని మీద కట్టబడుతూ ఉంది అంటే క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడతా ఉంది. మరి ఆ సంఘము దాన్ని ఏమంటారంటే క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మరి ఆ సంఘానికి పేతురుడికి మరి చెప్పబడినటువంటి మాటలు ఏమంటున్నాడు? పేతురు ఏం చెప్పి ఉన్నాడు? సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు, క్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు నా సంఘాన్ని కట్టాలి. అంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో మరి క్రీస్తుని లోకాన్ని పంపిస్తాడు. క్రీస్తు ద్వారాగా 12 మంది శిష్యులు ఏర్పరచబడతారు. ఆ ఏర్పరచబడిన శిష్యుల ద్వారాగానే క్రీస్తు యొక్క సంఘము మరి ఏ విధంగా నడుచుకోవాలో అనేటువంటి అనేకమైనటువంటి నియమాలు మరి ఆజ్ఞలు ఆ యొక్క అపోస్తుల ద్వారాగానే ప్రకటించబడతాయి అనేటువంటి విషయాన్ని మరి సంఘము గ్రహించాలనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి అందుకనే క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము యేసుక్రీస్తు ఎవరైనా ఒప్పుకోవాలి? ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. మరి అదే విధముగా క్రీస్తు యేసే మూలరాయి అపోస్తులు ప్రవక్త పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నామనేటువంటి లేఖనాలు మనం చూసినట్లయితే ఏమంటూ ఉన్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాల్లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిజముగా సంఘానికి ఇవ్వబడినటువంటి చట్టము ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఇది పరలోక సంబంధమైన పిలుపులో నుండి మనము ఒక చట్టాన్ని పొందుకొని ఉన్నాము. ఒకప్పుడు ఆదాము పొందుకున్న చట్టము ఎలాంటిది? నువ్వు తింటే చనిపోతావు అనేటువంటి చట్టాన్ని ఆదాముకి ఇవ్వబడి ఉన్నది. ఈ ఫలము తిని నిత్యంగా సత్యదవు అని. అదే విధముగా ఇశ్రాయేలుకి పరలోకంలో దేవుని చేత నియమించబడిన ధర్మశాస్త్రాన్ని ఇవ్వబడి ఉన్నది. ఆ చట్ట ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించాలి. అయితే నేటి కాలంలో మనకి ఇవ్వబడినటువంటి చట్టం ఏమిటంటే పరలోకం నుండి పరిశుద్ధ దేవదూతల ద్వారాగా, పరిశుద్ధుల ద్వారాగా, మరి పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రకటింపబడినటువంటి సువార్త ద్వారాగా తెలపబడిన వారు అపోస్తుల ద్వారాగా ప్రకటించబడినటువంటి సువార్త ద్వారాగానే మనము రక్షణ పొందుతాము. వారు ఏదైతే ప్రకటించున్నారో ఆ ప్రకటించిన దానికి మనము అనుసరించాలి. ప్రకటించిన దానికి మనము దాని ప్రకారంగానే జీవించాలి. వారు చూపించినటువంటి అడుగుజాడలోనే మనము నడవాలి. అందుకని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము. మరి అయితే ఈ సంఘము ఎందుకు కట్టబడి ఉన్నది? అయితే అప్పటి వరకు ఉన్నటువంటి దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి వారు, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు సరిపోరా? వారు దేవుని యొక్క సంఘము కారా? క్రీస్తు సంఘముగా ఉండరా అంటే క్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే ఉన్నవి. అంటే మంద ఒక్కటి కావాలి, కాపరి ఒక్కడు కావాలనేటువంటి విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే కలవు, వాటిని కూడా కలుపుకోవాలి, మంద ఒక్కటి అవ్వాలి, కాపరి ఒక్కడు అవ్వాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి దేవుని జనాంగంగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయుడు, అదే విధముగా అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారిని కూడా ఇద్దరిని కూడా ఏకంగా చేయాలి. అప్పుడు మంద ఒకటి అవుతుంది, కాపరి ఒకడు అవుతాడు, ఆయన శిరస్సుగా ఉంటాడు సంఘానికి అనేటువంటి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమే క్రీస్తు సంఘము. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచూ ఉన్నాము. ఏమంటున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. దేనిలో పరిపూర్ణులైన వారు? ఈ లోక జ్ఞానము కాదు, అంటే ఈ లోక జ్ఞానము తోటి పరిపూర్ణులైపోయారు వారు. వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఏ జ్ఞానం బోధిస్తూ ఉన్నారు చూద్దాం. అది ఈ లోక జ్ఞానము
కాదు గాని కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచు ఉన్నాము. ఈ జ్ఞానము మరుగా ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించారు. చూడండి, దేవుని యొక్క అనాది ప్రణాళిక, దేవుని యొక్క అనాది సంకల్పము, సంఘము మరి ఆయన ఎప్పుడు నియమించాడు అంటే మన కొరకు, మన మహిమ నిమిత్తము నియమించి ఉన్నాడట. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మన కోసం కావాలనుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు, మనల్ని ప్రేమించి ఉన్నాడు. అటువంటి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మరి ఆయన ఎంతగా ప్రణాళిక చేసి ఉన్నాడు. మన మహిమ నిమిత్తం అంట నియమించబడి ఉందంట. మర్మము ఏమంటున్నాడు? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన నిమిత్తము నియమించను అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అంటే యేసుక్రీస్తు ద్వారాగా మరి యేసుక్రీస్తుకి ఇటువంటి మహిమ ఉన్నది. ఆయన పరలోకం నుండి నిజంగా వచ్చి ఉన్నాడని గ్రహించిన వారు అక్కడ లేరు. అది లేకపోవటమే మేలైనది. అదే కనుక గ్రహించి ఉన్నట్లయితే తన కోసము దేవుడు తన కోసము క్రీస్తుని నియమించి ఉన్నాడనే విషయాన్ని కనుక గ్రహించి ఉన్నట్లయితే మహిమా స్వరూపి యొక్క ప్రభువునట సిలువ వేసి ఉండేవారు కాదట. మరి స్పష్టంగా చెప్తున్నాడు అపోస్తులు. మరి ఆ విషయం మనకి ఎట్లా బయలుపరచబడింది? ఇది అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి తెలియపరచబడి ఉన్నది. మరి అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. అంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలి అంటే తను ఒక ఉచితముగా మనకు అనుగ్రహించిన తన ప్రియుని యందు ఏమి అనుగ్రహించి ఉన్నాడంట? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారాగా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరి చూడండి, దేవుని యొక్క అనాది సంకల్పము ఎప్పుడు మనల్ని నియమించుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనలను నియమించుకున్నాడు. మరి కాబట్టి ప్రియులారా యొక్క సంఘములోనికి చేర్చబడాలి. ఈ సంఘమే ఒక దేవుని యొక్క ప్రణాళిక. మనము ఒకవేళ మనం పైరు పంటలు వేసినప్పుడు మనం ఎప్పటి వరకు వెయిట్ చేస్తాము? దేనికోసం వెయిట్ చేస్తాము? మనకు ప్రతిఫలముగా పంట పండే వరకు చూస్తాము. ఆ పంట మరి వ్యాపార స్థలానికి వెళ్ళే వరకు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన చేతికి అందే వరకు, వచ్చే వరకు కూడా, సొమ్ము చేతికి వచ్చే వరకు కూడా ఎంతో కాపాడుకుంటూ ఉంటాము. మనకి అదే ఆ కష్టానికి ఫలితంగా మనం అనుభవిస్తుంటాం. మరి అయితే యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించి ఉన్నాడు. మనల్ని కూడా అప్పుడే నియమించి ఉన్నాడు, తన కోసం నియమించుకొని ఉన్నాడు. మరి ఆ యొక్క ఫలము కావాలి అంటే మనము సంఘములోనికి చేర్చబడాలి, మనము క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా ఈ యొక్క సంఘములోనికి ఎవరు ప్రవేశిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పుకొని ముగించేసుకుందాం. ఎవరు ప్రవేశిస్తారట సంఘములోనికి? సంఘములోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు సంఘములోనికి ప్రవేశిస్తారట. ఏ సంఘం ఇది? క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము. క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘములోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే శత్రువులమైన వారిని సంఘంలో ప్రవేశిస్తారు. దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు. చూద్దాము రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా మనము శత్రువులమై ఉన్నామట. దేవునికి మనకును పాపము అడ్డుగా ఉంది. పాపము దేవుడు సహింపలేడు కాబట్టి మరి మనము శత్రువులమే. దేవునికి మనం శత్రువులుగా ఉన్నాము. మనలో పాపం ఉన్నది. పాపము చేయవాడు, పాపం చేయ ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించిన వాడే. కాబట్టి
మనము పాపముగా ఉన్నాము, పాపమై ఉన్నాము కాబట్టి ఏమంటున్నాడు, మనం శత్రువులమై ఉండగా అంటున్నాడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవునికి శత్రువులైనటువంటి వారే మరి సంఘంలోనికి చేర్చబడతారు అని. అదేవిధంగా ఇంకో చాట ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొని ఉన్నారట. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రాజ్యము క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము, దీనిలోనికి ఎవరు ప్రవేశిస్తూ ఉన్నారంటే బలత్కారులు. పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని బాప్తిస్మిచ్చు యోహాను విషయంలో చెప్తున్నటువంటి సందర్భము. మత్తయి సువార్త 11:12 బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, పరలోక రాజ్యము ఏమవుతుంది అంటున్నాడు, బలత్కారముగా పట్టబడుచున్నది. అంటే ఏ రాజ్యము? క్రీస్తు రాజ్యము, అదే క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఆ యొక్క రాజ్యము ఎలా పట్టబడుతుంది అంటున్నాడు, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచు ఉన్నారట. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. అంటే ఈ బలత్కారులు ఎవరు అంటే, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసేటువంటి వారు, దేవునికి చిత్తాన్ని జరిగించినటువంటి వారు, మరి శత్రువులుగా ఉన్నటువంటి వారు, మరి ఈ విధముగా ఉన్నటువంటి వారే పరలోక రాజ్యంలో బలత్కారముగా చొరబడుతూ ఉన్నారు, దాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దాని విషయంలో చెప్తున్నాడు మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్తున్నటువంటి సందర్భము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు, బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటిస్తూ ఉన్నారు, ఆయన యొక్క శిష్యులు కూడా ప్రకటిస్తున్నారు, దేవుని రాజ్యము సమీపించున్నది, సువార్తను నమ్మండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పేసి యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు. అదే విధముగా శిష్యులతో చెప్పి పంపిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించున్నది అని, మారు మనసు పొందండి అని చెప్పేసి ఆయనకి శిష్యులకి ఆజ్ఞాపించినటువంటి సందర్భం ఉంది. అంటే యేసుక్రీస్తు కాలానికి కూడా చెప్తున్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించుతూ ఉన్నది. అదే విషయాన్ని చూసినట్లయితే మరి ప్రార్థన విషయంలో క్రీస్తు వారు మరి యోహాను గారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, ఏ విధముగా ప్రార్థన చేయాలో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మత్తయి సువార్త 6:9-18 కూడా చూసినట్లయితే 10వ అంటున్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అంటున్నాడు. అంటే శిష్యులకు ప్రార్థన నేర్పేటువంటి విషయంలో అక్కడ నేర్పేటువంటి ప్రార్థన ఏమిటి అంటున్నాడు, కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఈ రోజున మరి పరలోక ప్రార్థన ఎందుకు చేయటం లేదు మీరు అంటే, ఎందుకు చేయటం లేదు అని ప్రశ్న వేస్తే ఏం చెప్తారు అంటే, ఇక్కడ చెప్తున్న సందర్భం ఏమిటి, ఆనాడు ఇశ్రాయేలు చెప్పిన మాట ఏమంటున్నాడంటే, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని ఆ యొక్క ప్రార్థనలో చెప్పి ఉన్నాడు. అయితే ఇప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, ఆల్రెడీ వచ్చినటువంటి రాజ్యము, ఆయన యొక్క చిత్తము జరిగించబడుతుంది ఇక్కడ భూమి మీద, పరలోకములో ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడుతూ ఉంది, ఆయన రాజ్యము వచ్చే ఉన్నది. కాబట్టి మరలా ఇంకా ప్రార్థన చేయటము సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రార్థన విషయంలో మరి ఆ యొక్క విషయాన్ని కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. నీ రాజ్యం వచ్చింది కాక అంటే ఆల్రెడీ క్రీస్తు రాజ్యం వచ్చేసింది, దాన్నే క్రీస్తు సంఘముగా ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున సంఘములో మరి ప్రభువు నేర్పిన ప్రార్థన మరి యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే రాజ్యము వచ్చేసింది, ఆయన చిత్తము పరలోకంలో ఉన్న చిత్తము భూమి మీద నెరవేర్చబడతా ఉన్నది. కాబట్టి ఈ రెండు విషయాల్లో గమనించినట్లయితే
ఇది ఆల్రెడీ వచ్చి ఉన్నది కాబట్టి, ఆయన చిత్తం జరుగుతూ ఉన్నది కాబట్టి, మరి ఈ యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థన యాజ్ టీజ్గా చేయవలసినటువంటి అవసరము ఎంతైనటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూడండి, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అంటే, దేవుని రాజ్యము అంటే సంఘము, నీవే ఆ రాజ్యము అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి ఇంకొకసారి చెప్తున్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. అంటే ఆ యొక్క బ్రతికి ఉన్నటువంటి ఆ యొక్క జీవితకాలం ఎంతకాలం ఉందో ఆ కాలంలోనే నువ్వు ఆ యొక్క రాజ్యం వస్తుంది. ఏ రాజ్యం అంటే దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణమును రుచి చూడవని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి ఇంకోసారి ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో యేసు చెప్తున్న సందర్భం ఏమంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మరి క్రీస్తు వారే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని. మరి ఈ రాజ్యంలోనికి, అదే క్రీస్తు సంఘంలోనికి, అదే నా సంఘము మా సంఘం అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ సంఘంలో చేర్చబడినటువంటి వారు దేని గురించి మరి అడుగుతూ ఉన్నారు? దేని గురించి దేవునికి మొరపెడుతూ ఉన్నారు? ఈ లోక సంబంధమైనదా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రాజ్యం అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. ఈ లోక సంబంధమైనది అడుగుతున్నావంటే ఈ లోకంలో నీకన్నా దౌర్భాగ్యుడు లేడు అంటున్నాడు. ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తునందు మరి విశ్వాసం ఉంచి నేడలా నీకన్నా దౌర్భాగ్యుడు లేడు అనేటువంటి సందర్భాన్ని చెబుతున్నాడు. మరి ఎందుకు నీవు సంఘంలో చేర్చబడ్డావు? యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం అంటూ ఉన్నాడు కదా. మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలో నీవు ప్రవేశించినప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైనటువంటివి ఆలోచనతో ఎందుకు సంఘంలో చేర్చబడ్డావు? మరి ఎందుకు ఇవన్నీ కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగానే ఒక రాజ్యం మనమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు వారికి మరి సమస్తమైనటువంటి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఆయనకి సర్వాధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా ఎవరు ఈ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారంటే నిత్య జీవము కావాలి అనుకున్నటువంటి వారు, నిత్య జీవము కావాలి అనుకున్నటువంటి వారు, మరి అక్షయమైనటువంటి ఆహారము కావాలి అనుకున్నటువంటి వారు మరి సంఘంలోనికి చేర్చబడతారు. మరి ఈ యొక్క సంఘములో ఇది నా సంఘం అండి, మా సంఘం అండి అని చెప్పుకుంటున్నారు కదా. మరి మీ సంఘములోనికి కానీ మీ యొక్క రాజ్యంలోని కానీ నువ్వు కలిగినటువంటి నీవు అనే ఈ సంఘములో మరి ఎటువంటివి కలిగి ఉన్నావు? ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఈ యొక్క లేకపోతే ఈ జీవిత కాలం బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి ఈ లోక సంబంధమైన వాటినే వెంబడిస్తూ అడుగుతూ ఉన్నావా? అయితే అది క్రీస్తు సంఘము కాదు, అది దేవుని రాజ్యము కాదు, అది పరలోక రాజ్యము కాదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలు చెప్తున్నాడు. మరి ఆ సమయంలోనే క్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారు చూస్తూ ఉన్నారు, కుంటివారు నడుచుతూ ఉన్నారు, మరి పక్షవాయువు కలిగినటువంటి లేచి నడుస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రక్తస్రావం కలిగిన స్త్రీలు మరి ఆ రక్తము మరి ఆగిపోవటము, మరి స్వస్థత కలగటము, చాలా మందిని ఆ రోజున క్రీస్తు వారు భౌతికంగా మరి శరీరధారిగా ఉన్న దినాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన సందర్భం ఉంది. మరి అదేవిధంగా 5 రొట్టెలను 2 చేపలుగా, 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పంచిన సందర్భాలు ఉన్నాయి. మరి అయితే అట్లా వెంబడించేటువంటి వారిలో నీ యేసుక్రీస్తు వారు అడుగుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నిజముగా ఈ రోజున 5 రొట్టెల కోసం వచ్చావా, 2 చేపల కోసం వచ్చావా, భౌతికమైనటువంటి ఆశల కోసం నువ్వు సంఘంలోనికి ప్రవేశించావా అంటే నీకన్నా దౌర్భాగ్యం లేడు అని సంఘము
అదే క్రీస్తుని శిరస్సు గల సంఘం చెప్పబడతా ఉంది. మరి చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ. యేసు మీరు సూచనలను చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఈ నా యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఒక పక్క నుంచి చెప్తూ ఉన్నాడు. మరి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు యోహాను సువార్తలో, నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నేటి సంఘాలకి ఎందుకు వస్తూ ఉన్నారు, సంఘంలోనికి ఎందుకు ప్రవేశిస్తూ ఉన్నారు, హస్తకృతమైనటువంటి దేవుడు మరి హస్తకృతమైనటువంటి ఆలయాల్లోకి మరి వెళ్ళి ఏమడుగుతూ ఉన్నారు, నువ్వు చేర్చబడింది హస్తకృతమైనటువంటి ఆలయంలోనికి చేర్చబడ్డావా లేకపోతే క్రీస్తు శరీరంలో చేర్చబడ్డావా, అది గమనించుకోవాలి. హస్తకృతమైన ఆలయంలో చేరితే నీ ఇష్టము, నువ్వే జరిగినా కానీ నీకున్నటువంటి తండ్రి చేస్తాడు. అయితే క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి వాడు, క్రీస్తుని సంఘము అయి ఉన్నవాడు మరి ఈ లోక సంబంధమైన వాటిని అడగడు. నిత్య జీవం కొరకై అక్షయమైనటువంటి ఆహారం కొరకు అడుగుతాడట. మరి ఆ రాజ్యంలో చేరేవాడు గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్న మాట ఏమంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. అంటే క్రీస్తుని శరీరంలోకి చేర్చబడినటువంటి వాడు, క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే నిత్య జీవము కొరకు కష్టపడేటువంటి వాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నా రొట్టెల తిని భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. నిజంగా ఈ రోజైనా కానీ ఒకవేళ నీ ఆలోచన అలా ఉంటే, నీ యొక్క చిత్తము నీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక కనుక ఆ విధముగా ఉంటే దేవుని చిత్తానికి లోబడు. యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా ఆయన యొక్క రొట్టెల కోసము ఇహ సంబంధమైనటువంటి ఆలోచనల కోసం, ఇహ సంబంధమైనటువంటి వాటి కోసము నువ్వు సంఘానికి రావాల్సిన పని లేదు. ఏమంటున్నాడు, మీరు ఈ రొట్టెల తిని భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తూ ఉన్నాం. మరి దేనికి వెంబడిస్తున్నాం క్రీస్తుని? ఈ లోక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి వాటి కోసమే తృప్తి పొంది ఉండుట కొరక. అయితే నీకన్నా కానీ దౌర్భాగ్యుడు లేడు. ఇక్కడ చెప్తున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి. అంటే ఈ లోకంలో నువ్వు కష్టపడేటువంటిది ఈ శరీరానికి సంబంధించింది కొంతకాలం వరకే ఉంటుంది. అది క్షయమైపోయేటువంటిది, నాశనమైపోయేటువంటిది. అయితే ఇంకోటి ఏమంటున్నాడు, నిత్య జీవమును కలగజేయు. అంటే కావలసిన ఈ సంఘంలోనికి ఎవరు చేర్చబడతారంటే నిత్య జీవాన్ని కలగజేసేటువంటి క్రీస్తు అధికారానికి లోబడతారు. ఇక్కడ ఏమంటున్నాడు, నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. మరి ఈ విధముగా చెప్పబడుతూ ఉంది. మరి అక్షయమైనటువంటి ఆహారం కోసము ప్రవేశించేవాడు నిత్య జీవం కోసమే మరి క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు శరీరంలోనికి చేర్చబడతారు. సంఘం అంటే ఏమిటి? శరీరము అనేటువంటి ఆయన సంఘంలోనికి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు. మరి అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఎబెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో అపవాదితో పోరాడేవారు సంఘంలోనికి చేర్చబడతారట. అందుకనే యోధా పత్రిక చెప్పబడుతుంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. వారు భౌతిక సంబంధమైనటువంటి బోధలు చేస్తూ ఉంటారు, ఇహపరమైనటువంటి బోధలు చేస్తూ ఉంటారు. తమకు అనుకూలమైనటువంటి సంస్థ బోధలను చొప్పించుకుంటూ వారు బోధిస్తూ ఉంటారు. భౌతిక సంబంధమైనటువంటిది బోధలు చేస్తూ ఉంటారు. అది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటువంటి వారుగా ఉండలేదు. కాబట్టి అనేకమైనటువంటి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. కాబట్టి
మీరు ఏమంటున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అనేటువంటి విషయాన్ని చెప్పబడతా ఉంది. అందుకని అపవాదితో పోరాడు వారే సంఘంలోనికి చేర్చబడాలి. ఏమోలే, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, నా పని నేను చేసుకుంటూ పోతున్నానంటే మరి అక్కడ ఏమైంది? ఒక యజమాని ముగ్గురికి మూడు రకాల తలాంతులు ఇచ్చి ఉన్నాడు. ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు ఇచ్చి ఉండగా ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు పని మాదిరిగా నీవు కూడా ఉంటే ఏమైపోతావు? అగ్నిలో వేచి కాల్చబడేటువంటి పరిస్థితి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా నీకు కలిగినటువంటి తలాంతుని మరి అంతే దాచిపెట్టుకొని ఉంటే సరిపోదు, కానీ అది అనేక మందికి పంచాలి. అదే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధని ప్రకటించాలి, దానికోసం పోరాడాలి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు. అంటే ఈ రోజున ఒకవేళ ఎవరైనా అబద్ధ బోధ చెప్తూ ఉన్నాడంటే అతని గురించి కాదు, అతనిలో ఉన్నటువంటి సాతాను. మీరు పోరాడుతున్నది ఎవరితోటి? శరీరాలతో కాదు అంటున్నాడు. మనం పోరాడుతున్నది సంఘంలోనికి, క్రీస్తు యొక్క రాజ్యంలోనికి చేర్చబడిన వాడు పోరాడేది ఎవరితోటి అంటే శరీరాలతో కాదట. మరి శరీరాలతో కాదు ఏమంటున్నాడు? కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాను. అంటే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమిటి? సాతాను తానే నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని ఈ లోకాల్లోకి మరి వచ్చి ఉన్నాడు. వాడి యొక్క అనుచరులు మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరి అసత్యాన్ని సత్యంగా బోధిస్తూ ఉన్నారు సంఘాలలో. మరి ఈ అసత్యమైనటువంటి బోధ కోసము మీరు పోరాడాలి. మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుతున్నారు. సంఘంలోనికి ఎవరు చేర్చబడాలి అంటే అపవాదితో పోరాడేవారు చేర్చబడుతూ ఉన్నారు. అదేవిధముగా ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడేవారే సంఘంలో చేర్చబడతారు. ఈ సంఘంలోనికి ఎవరు చేర్చబడతారు అంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడు వారే సంఘంలో చేర్చబడతారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 23-24 వచనాల్లో, ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి, అనేకులు ప్రవేశిస్తారు, కానీ వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే ఈ లోక సంబంధమైన ఆలోచనల కోసమే మరి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇక్కడేమంటున్నాడు? ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే, అంటే అపవాదితో పోరాడువాడు సంఘంలో చేర్చబడతాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడేవాడే సంఘంలోనికి చేర్చబడతాడు. మరి అదే విధముగా నిత్య జీవమైనటువంటి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడేవాడే సంఘంలోకి చేర్చబడతాడు. దేవునికి శత్రువులైనటువంటి వాడు సమాధాన పరచబడుటకే సంఘంలోనికి చేర్చబడతాడు. మరి అదే విషయాన్ని చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? ఎవరి కోసం వచ్చాడంటే యేసుక్రీస్తు వారి లోకానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా సంఘములోనికి ఎవరు చేర్చబడతారు అంటే సాతాను అధికారానికి లోబడి ఉన్నటువంటి వాడు మరి ఆ అధికారం నుండి విడుదల పొందుకోవటం కోసము సంఘంలోనికి చేర్చబడతాడు. మరి అదే విషయాన్ని చీకటిలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించడానికి సంఘములోనికి వస్తారు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారి గుణాతిశయం ప్రచురపరచుటకు ఒకసారి తీయనది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయము 9వ వచనం. చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పబడుతుంది. సంఘములోనికి ఎవరు చేర్చబడతారంటే మరి సామాన్యంగా ఏదోలే మేము వచ్చేసాము, బాప్తిసం తీసుకున్నాము, రక్షణ వచ్చేసింది, మా పని ఇంతే, మా పని అయిపోయింది, మేము బాప్తిసం తీసుకున్నాం, మాకు నిత్య జీవం ఉంటుంది అనేటువంటి వారేనా సంఘంలో చేర్చబడేది? అంటే ఇక్కడ ఇది ఆ విధంగా లేదు. ఒక తలాంతు దాచుకున్నవాడు సామెత మీది. బాప్తిసం తీసుకొని రక్షణ పొందినా కానీ ఒక తలాంతు తీసుకొని మరి భూమిలో భద్రంగా దాచిపెట్టిన వాడి పరిస్థితిలాగా ఉంటుంది. అయితే ఇక్కడేమంటున్నాడంటే సాతాను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వాడు. ఎవరైతే అంధకారమైనటువంటి క్రియలతో ఉన్నాడో ఆ అంధకారమైనటువంటి చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తాడట. మరి ఆ వెలుగు సంబంధులుగా కనిపిస్తారట. ఎందుకు వస్తున్నారంటే చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మరి ఈ విధముగా చెప్పబడుతూ ఉంది కదా. ఏమంటున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకు వచ్చావు నువ్వు సంఘంలోనికి? ఎందుకు వచ్చావు నువ్వు? బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఎందుకు పొందావు అంటే అపవాదితో పోరాడాలి, ఇంకా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తం పోరాడాలి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి వరకు పోరాడాలి. అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? ప్రచురం చేయాలి. ఏం చేయాలంటున్నాడు? ఏమంటున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మరి అంత స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ఏమంటున్నాడు? దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, ఏర్పరచబడిన వంశమును. మరి ఎందుకంట? తన వెలుగులోనికి పిలిచిన మన గుణాతిశయములను ప్రచురం చేయాలి, ఆయనను గురించి ప్రకటించాలి. మరి సంఘంలో చేర్చబడగానే మరి పని అయిపోయిందా అంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే విధముగా ఈ లోక స్నేహాన్ని మరి విడిచిపెట్టాలట. ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టేవాడు మరి ఎక్కడ చేర్చబడతాడంటే, ఎవరితో సహవాసం చేయడానికి వస్తాడంటే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం చేయడానికి వస్తాడట. ఈ లోక సహవాసాన్ని విడిచిపెట్టిన వాడు. మరి ఏమంటున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచుచున్న దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే లోకం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టేవాడే సంఘములోనికి చేర్చబడినటువంటి వాడు. నిత్యమైనటువంటి స్వాస్థ్యము గూర్చి ఆ వాగ్దానాన్ని పొందుకోవడం కోసం వచ్చిన వాడే సంఘములోనికి చేర్చబడతాడు. చాలా విషయాలు ఉన్నవి. అయితే రేపటి మనము నేర్చుకోవటానికి ఇంకా లోతుగా నేర్చుకుందాం. మరి ఆ సంఘంలోనికి చేర్చబడిన వారి యొక్క లక్షణాలు ఎలా విధంగా ఉంటాయి, సంఘం యొక్క విశిష్టత ఎలా ఉంటుంది మరి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏమిటి? సంఘం అంటే ఏమిటి, ఆ సంఘంలోనికి ఎవరు చేర్చబడతారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, మరి సంఘం అంటే ఎవరు? మనమే సంఘము. అంటే క్రీస్తు శరీరమే సంఘము. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు. ఆ సంఘంలోనికి చేర్చబడిన క్రీస్తు యొక్క అవయములుగా మనం మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి
మనమే సంఘము అనేటువంటి విషయాన్ని మనం చేసుకున్నాం. అంటే సంఘానికి పర్యాయ పదాలు ఏమిటి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము. అందుకనే మరి నికోదేముతోటి చెప్తున్నాడు మాట ఏమంటాడంటే, ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు వాడు. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలట. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వాడే సంఘములోనికి చేర్చబడిన వాడు అవుతాడు. మరి ఎవరైతే ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించక ఉంటారో అట్టివారు మరి ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించడానికి, బాప్తిసం పొందటానికి మరి సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ప్రియులారా, మరి ఈ విధముగా సంఘము అనేటువంటి విషయంలో మరి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. సంఘానికి ఇవ్వబడినటువంటి పేర్లు మరి అదే పరలోక రాజ్యం అని, దేవుని రాజ్యం అని, క్రీస్తు రాజ్యం అని చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారు ఏ విధముగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చెప్పబడినటువంటి ఈ వాక్యము మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.